హాయ్. But they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. మనం ఏదైతే టీం లీడ్ చేస్తున్నామో ఆ టీం లీడ్ పైన ఆ టీం పైన అయితే మనం సీరియస్ అవుతాం. అలాగే హనుమాన్ విహారీ కూడా సీరియస్ అయినట్టు తెలుస్తుంది. అయితే ఈ 17వ నెంబర్ పృథ్వీరాజ్ అనే అతను ఎవరని చూసుకుంటే తిరుపతికి సంబంధించిన కౌన్సిలర్ కొడుకు అని అయితే తెలుస్తుంది. ఆ కౌన్సిలర్ కొడుకు అవడంతో, అది కూడా వైసీపీ కౌన్సిలర్ కొడుకు అవడంతో, వైసీపీ అధికారంలో ఉండడంతో ఆ వైసీపీ కౌన్సిలర్కి చాలా వైసీపీలో ఉన్న పెద్దలు చాలామంది పరిచయాలు ఉన్నట్టు, ఆ పరిచయాలతోనే మన హనుమాన్ విహారీ గారి కెప్టెన్సీ నుంచి తొలగించారని అయితే ఆరోపణలు అయితే వచ్చాయి. దీనికి హనుమాన్ విహారీ గారు కూడా తన ట్విట్టర్ ఖాతాలో నుంచి అయితే ఒక ట్వీట్ కూడా పోస్ట్ చేశారు. అది కూడా మనం పరిశీలించండి, మీకు పక్కన బాక్స్లో అయితే స్క్రోలింగ్ అవుతుంది ఆ ట్వీట్ కూడా. అతను కూడా అక్కడ స్పష్టంగా చెప్పుకొని వచ్చింది ఏంటంటే, నా పైన కక్ష కట్టి ఇలా చేశారు అనే ఆరోపణ అయితే చేశారు. ఆ ఆరోపణకి ధీటుగా పృథ్వీరాజ్ అనే అతను ఎవరైతే వైసీపీ కౌన్సిలర్ కూడుకున్నారో అతను కూడా తన ఇన్స్టా అకౌంట్ నుంచి ఒక పోస్ట్ అయితే వేశారు. ఆ పోస్ట్లో కూడా కొంచెం అసభ్యకరంగా పిల్ల నిబ్బ ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తూ కూడా అతను పోస్ట్ చేయడం జరిగింది. అతను చెప్పిన డ్రెస్సింగ్ రూమ్లో తనని దుర్భాషలాడారని చెప్పాడు. కానీ అతను ఒక సోషల్ మీడియా వేదికగా, అది కూడా అతను డ్రెస్సింగ్ రూమ్లో ఒక నలుగురు ముందు అని ఉండొచ్చు, కానీ ఇతను మట్టుకు ఒక సోషల్ మీడియా వేదికగా చేసుకొని ప్రపంచం అంతా అతను సోషల్ మీడియా చెక్ చేస్తుందని తెలిసి కూడా ఇలా సోషల్ మీడియా వేదికగా అతన్ని
హనుమాన్ విహారీ గారిని ఇలా అసభ్యకరంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అతనికే వదిలేయాలి. అయినా అతను వైసీపీ నాయకుడు కొడుకు కావడంతో ఇదంతా జరిగిందని ప్రజెంట్ అయితే ట్రెండ్ నడుస్తుంది. అలాగే హనుమాన్ విహారీ గారు కూడా తన ట్విట్టర్ ఖాతాలో అలాంటి అభిప్రాయంతోనే ట్వీట్ చేశారు. దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే ఆ హనుమాన్ విహారీ గారి కెప్టెన్సీ కింద నడిచిన టీం మెంబర్స్ అందరూ ఆ బోర్డుకి అయితే ఒక లెటర్ కూడా రాశారు. హనుమాన్ విహారీ గారిది ఎటువంటి తప్పు లేదు, మేము ఆ టైంలో డ్రెస్సింగ్ రూమ్లోనే ఉన్నాం, హనుమాన్ విహారీ గారిది ఎటువంటి తప్పు లేదు అని ఒక లెటర్ రాసి ఆ లెటర్ పైన 15 మంది సంతకాలు చేసి బోర్డుకి కూడా ఆ లేఖను సబ్మిట్ చేశారు. దాని తర్వాత బోర్డు మెంబర్స్ రిప్లై ఇస్తూ మేము కెప్టెన్సీ నుంచి తొలగించినందుకు కాదు అని ఏదో కవర్ డ్రైవ్ వేసేలాగా అయితే ఒక పోస్ట్ని అయితే రిలీజ్ చేశారు. అలాగే ఒక లెటర్ని అయితే రిలీజ్ చేశారు. కవర్ డ్రైవ్ చేసినట్టే ఉంది. కానీ ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే మనం చూసుకుంటే క్రీడా స్ఫూర్తిలో ఉండాల్సిన స్పిరిటివ్నెస్ లేకుండా అలాగే ఇలా క్రీడల్లో కూడా రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి క్రీడా స్ఫూర్తి దెబ్బతింటుంది ఆంధ్రప్రదేశ్లో అనేది స్పష్టంగా అయితే కనిపిస్తుంది. దాని తర్వాత మనం చూసుకుంటే దేశ స్థాయిలోనే కాదు ప్రపంచ స్థాయిలో పరువు పోయే అవకాశం కూడా చాలా ఉంది ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ప్రజెంట్ అయితే దేశ స్థాయిలో అయితే పరువు పోయింది. ఎందుకంటే పొట్టి స్టోరీ చెప్పడానికి నువ్వు రెడీగా ఉన్నావా హనుమాన్ విహారీ గారు అని హనుమాన్ విహారీ గారిని ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ అయితే చేశారు. ఇదే ఇష్యూ కానీ ఇంకా కొనసాగితే అందరూ ఇండియన్ టీమ్ క్రికెటర్స్ కానీ అతనికి మద్దతు కానీ పలికితే అంతర్జాతీయ స్థాయిలో దేశ స్థాయిలో కాదు అంతర్జాతీయ స్థాయిలో పరుగు పోయే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ది. ఇది మంచిదా కాదా అనేది కామెంట్ రూపంలో అయితే మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.